అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేటువంటి కార్యక్రమం 99 రోజులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేసినటువంటి దానిలో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. రహదారి భద్రత ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కోణంలో రహవీర్ భయం లేకుండా ఒక ప్రాణాన్ని కాపాడండి, రోడ్డుపై హీరో అవ్వండి, గోల్డెన్ అవర్లో ప్రమాద బాధితులకి సహాయం చేయండి, మొదటి గంట ప్రాణం కాపాడుతుంది అనేటువంటి విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయడం జరిగింది. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ వ్యక్తి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ కొరకి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్కు సంబంధించి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా దానిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని గమనించవచ్చు. దీనిలో 112 అత్యవసర స్పందనకు సంబంధించి 112కు సంబంధించి పిఎం రాహత్ పథకం అనేది ఉంది అంటూ ఎవరైతే కాపాడుతారో వారికి బోనస్ లాంటిది ఇస్తారు, వారిని సన్మానిస్తారు, వారికి ఎలాంటి కేసులు ఉండవు అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రవాణా శాఖకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో సైతం హెల్మెట్ తప్పనిసరి ధరించాలి. రవాణా శాఖ కరీంనగర్కి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి దాన్ని అరైవ్ అలైవ్ దానిలో పోస్టర్లో డిస్ప్లే చేయడం జరిగింది. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అత్యంత ప్రమాదకరము, సీట్ బెల్ట్ ధరించాలి, అలాగే పెడెస్ట్రియన్ క్రాసింగ్కి సంబంధించిన సిగ్నల్ హజార్డ్ మార్కర్ బ్రేకర్కి సంబంధించి ఎక్స్ రోడ్ సింబల్ ఇవన్నీ కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో జరిగేటువంటి మర్డర్స్ ఇతర వాటికంటే హత్యల కంటే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు అని చెప్పేసి అతిథులు చెప్పడం జరిగింది. డీజీపీతో పాటు ఇతర అతిథులు హాజరై రోడ్డు ప్రమాదాలకి సంబంధించి భద్రత ఎట్లా చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. దీనిలో భాగంగా అరైవ్ అలైవ్లో భాగంగా ఖచ్చితంగా 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించడము, అధిక వేగం కంట్రోల్ చేయడము, ఇవన్నీ కూడా మినిమం పాయింట్స్ని చెప్పడం జరిగింది. అవి చాలా సింపుల్గా కనబడతాయి, కానీ అతిపెద్ద ప్రమాదాలని నివారించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఇది యాక్సిడెంట్ ప్రోన్కి సంబంధించినటువంటి స్థలం అని చెప్పేసి వారు ఇండికేషన్ చేస్తున్నారు, కాషన్ చేస్తున్నారు. స్పీడ్ లిమిట్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో 60, 80, మరి రింగ్ రోడ్ అయితే 120 వరకే ఉంది. దాన్ని నిర్దేశించిన స్పీడ్ లిమిట్ మాత్రమే ఫాలో కావాలి అనేటువంటి ఇండికేషన్ సైతం ఏర్పాటు చేస్తూ మరి ఓపీఎం రాహత్ పథకం, పిఎం రాహత్ పథకం స్కీమ్ గురించి సైతం ఇక్కడ డిస్ప్లేలో ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రహవీర్ పథకం ప్రాణాలు కాపాడితే 25,000 పురస్కారం అంటూ చేశారు. దీనిలో సోలార్ దాంతో సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన ఇండికేషన్ సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే యాక్సిడెంట్ నివారించడానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి కోణంలో సైతం ఒక నిర్దేశితమైనటువంటి డిస్ప్లే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ విభాగం ఏర్పాటు చేసినటువంటి అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ రకాలైనటువంటి హెల్మెట్కి సంబంధించిన సింబాలిక్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది ఆ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయి, డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి ఇండికేషన్ సైతం ఇస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. దీనిలో బాటమ్ లైట్కి సంబంధించి అలాగే ఎట్లా సీసీ కెమెరాలో మానిటరింగ్ చేయడము, ఇవన్నీ కూడా ప్రమాదాల నివారణకి చేసుకోవాల్సినటువంటి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సైతం ఫాలో కావాలని చెప్పి సూచిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఇండికేషన్లు ఫాలో కావాలి. ఖచ్చితంగా స్పీడ్ గన్, లేజర్ గన్ ఉంది, హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ ధరించడము, మినిమం ఫండమెంటల్ థింగ్స్ ఇవన్నిట్లో భాగంగా మరి ప్రమాదానికి గురైనటువంటి వాహనాలని సైతం అక్కడ డిస్ప్లేలో మరి కాషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీస్ అధికారులు అవేర్నెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది ఫాలో అయినా కానీ దానిలో భాగంగా సక్సెస్ కావచ్చు అనేటువంటి కోణంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కొన్ని వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఎందుకు అక్కర రాకుండా పోయాయి, అలాగే ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, కుటుంబంపై ఆధారపడ్డటువంటి
ఆ మహిళ కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ దిక్కు లేకుండా పోతారు. ఇప్పుడు ఒక ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డెత్ 4 ఇంజ్యూర్డ్స్ ఈ కారు ప్రధానమైనటువంటి కారణము. అలాగే మరొక కారుని సైతం డిస్ప్లేలో మనకి చూపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ చొప్పదండి పరిధిలో ఈ రోడ్ ప్రమాదానికి గురైంది. దీనిలో 10/4/2026 23 అంటే 11:30 గంటల ప్రాంతంలో స్కూటీ, అలాగే బైక్, ఇతర బైక్, ఈ బైక్స్, కార్స్, ఆ డిజైర్ వెహికల్ కూడా డిస్ప్లేలో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కటేంటి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఖచ్చితంగా ఆ రోడ్డు ప్రమాదాల నివారణకి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి అనేటువంటి ఇండికేషన్ని గమనించవచ్చు. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఫాలో కావాలి అని ప్రమాణం సైతం చేయించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే రోడ్డు ప్రమాదాలని ఖచ్చితంగా నివారించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. వీళ్ళంతా కూడా స్టాళ్లను పరిశీలిస్తూ అవేర్నెస్ మరింత క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.